ఏమైంది? అవుట్. ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? హాయ్ గాయ్స్, సో ఈరోజు మా అన్న బదులు నేను బ్లాగ్ చేస్తున్నా. ఈయన 365 days బ్లాగ్ ఏమో కానీ నన్ను నెత్తి మీద వచ్చి పడ్డది. సో ఈరోజు నేను అఖిల్ రూమ్లో ఉన్నాను అనమాట. మీకు చూపిస్తా. మన దగ్గర పైసలు ఎక్కువ అయినాయి, సో మీకు చూపిస్తా. ఎంటర్ అయితే లైట్ ఆన్ ఉంది, ఫ్యాన్ ఆన్ ఉంది. ఎందుకు ఇంతకన్నా వెలుతురు వస్తుంది కదా ఇడ. ఇంత పెద్ద బాల్కనీ ఎవరికి? అయినా కూడా లైట్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి. బంద్ చేసి కూడా తెలియదు. సరే ఇక అది అన్న వదిలేసేయండి. ఇది చూపిస్తా. పండుకున్నాం, లేచినాం. ఎవరు ఇవన్నీ క్లీన్ చేసేది? ఏదో ఇట్లా చదిరిపోయిండు మమ్మీ తిడుతుందని. ఇగోండి, ఈ మైక్ ఈడనే, ఈ ప్యాంట్ ఈడనే. ఇది కూడా ఫోల్డ్ చేయలేదు, చూసిర్రా? ఏదో మమ్మీ తిడుతుందని ఇట్లా మీద మీద చేసిపోయిండు అంతే. ఇట్లుంటుంది అన్ని దొంగ. ఇగో లిప్ బామ్ అంత షో. ఇవన్నీ ఏం పెట్టుకోడు, ఇవన్నీ షో. ఏముందో చూద్దాం. ఇలా ఏసీ రిమోట్, ఇవన్నీ ఏం టాబ్లెట్స్ ఇవే తెలవాలి. ఇవి మా ఇంటి కీస్ అన్నమాట. సో ఎప్పుడన్నా ఏమంటారు, మమ్మీకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోవాలి కదా. సో అందుకే ఒక స్పేర్ కీస్ ఆయన దాంట్లో పెట్టుకున్నాడు అనమాట. మెల్లగా పోయి తాళం వేసేసేయాలి, మళ్ళీ వచ్చేసేయాలి, మళ్ళీ తాళం వేసేసేయాలి. అట్లా ఇట్లా ఫుల్ బ్రెయిన్స్ పెట్టి ఆలోచిస్తాడు మా అన్న. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇంకేమున్నాయి? ఇలా ఫోన్ ఉంది, పాతది. ఇదేంది? తెలంగాణ షాదీ గిఫ్ట్ ప్యాకింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అంట. వావ్. అన్నీ మళ్ళీ ట్యాబ్లెట్స్. ఇది ట్యాబ్లెట్స్ కాదు, ఇందులో ఓమా ఉంది గైస్. సిక్ పీపుల్ వీళ్ళందరూ. ఇదైతే అసలు అవసరమే లేదు. ఇది కూడా ఎవరైనా పెట్టుకుంటారా చెప్పండి? ఇవన్నీ కింద ఏమున్నాయి? ఇది ఖాళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ పింపుల్ తెలిసిపోయిందా? మొహం నిండా పెట్టుకోవాలి. అదే పింపుల్ ప్యాచ్ అంట. సాలిసిలిక్ యాసిడ్. వావ్, ఇందులో ఉన్నాయో అయిపోయినాయో. ఇంకేంటిది? ఓకే ఇది నాకు తెలిసి ఖాళీ డబ్బా. చూసాం, ఆగండి. అదే చెప్పినా కదా, ఇగో ఖాళీ డబ్బా ఏముండదు, అంత షో. ఆ పక్కన అయిపోయింది, ఇప్పుడు ఆ పక్కన చూద్దాం. మొన్న హోమ్ టూర్ చేసిండు కదా, ఎంత నీట్గా ఉండే. ఇగో ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి టవల్ చూసిరా? అదేదో హోమ్ టూర్ కోసం జర నీట్గా పెట్టిండు అంతేగాని ఇవన్నీ లిఫాఫాలు. వావ్, ఫుల్ పైసలు ఉన్నాయి. మెల్లగా 500 లేపేద్దాం. నేను తీసుకున్న 500 దొంగతనమంటారా? మరేమంటారు? తస్కరించుట. నో స్ట్రిప్ అంట. ఇది నాకు తెలిసి ఏడు ఫ్రీ దొరికింది. బై 1 get 1 ఉండే అనుకుంటా, అందుకే తెచ్చుకున్నాడు. లేకపోతే ఇది ఎప్పుడు కొనాలి ఇవ్వండి. ఆయనకి భయం అవుతుందని రాత్రిపూట మా మమ్మీ దేవుడు బొట్టు పెట్టింది. ఇక్కడ అన్నీ ఇట్లా వచ్చినాయి 28 years, కానీ ఇట్లా మొత్తం ఇట్లా అన్నిటికీ భయపడతాడు అనమాట. ఇప్పుడు ఇంకొక దగ్గర వచ్చినాం లోపల. మీరు ఆ రోజు వీడియో చూసినట్టయితే ఇది ఎంత నీట్గా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసిండు. ఇప్పుడు చూడండి, ఒక నిమిషం బెంజి ఎంటుక. ఇప్పుడు చూడండి, ఇది రియాలిటీ గాయస్, ఇది రియాలిటీ. అదంతా ఫేక్. అది ఫేక్. ఇప్పటిదాకా నేను పైసలు ఎక్కువ అని చెప్పినా కదా. ఇగో మనకి ఎగ్జాస్ట్ ఏం అవసరం, బంద్ చేయొచ్చు కదా మనం బయటికి పోయేటప్పుడు. అవన్నీ వద్దు, మమ్మీ వచ్చి బంద్ చేస్తుంది కదా అని. ఇవన్నీ ఏమేమో సంత ఉన్నాయి. వాడేది తక్కువ, కొనేది ఎక్కువ. ఇక 1 2 3 4 పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక పర్ఫ్యూమే. ఆయన బాత్రూమ్ ఆయనకే కంపో అనమాట. సో అందుకే ఇది పెట్టుకున్నాడు. ఇదేంటిది? ఇంటికలే లేవు వీళ్ళకి. సెట్టింగ్ స్ప్రే ఎందుకు? శత్రువులు ఎక్కడో ఉండరా,
చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇది స్టీమర్, ఓకే అగ్రీడ్. బై ద వే ఇది కొత్తది గైస్, దానికోసం ఈ స్టాండ్ కొన్నాం మేము. అయిపోయింది. ఈయనకి ఎట్లాగో బంద్ చేయడం తెలియదు కాబట్టి నేను ఇప్పుడు లైట్లన్నీ బంద్ చేసి పోతున్నా. దీని మీద చూడండి పచ్చి టవల్స్, ఇవన్నీ పచ్చి. చీ గలీజ్, చీ 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 చీ. ఇల్లు మొత్తం మబ్బు మబ్బు ఉంది అంటే రైనీ సీజన్. సో గైస్ నేను కిచెన్లో ఉన్నా అంటే మీకు తప్పకుండా ఒక రెసిపీ చూపిస్తా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నేను అవకాడో పన్నీర్ టోస్ట్ చేస్తున్నా. వెరీ సింపుల్, కొన్ని ఇంగ్రీడియంట్సే అండ్ 5 minutesలో అయిపోతుంది. మనకి కుకింగ్ ఏమంటారు ఆయిల్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఒక అవకాడో ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా ఏమేమి వేస్తాం. ఒక అవకాడో, కొంచెం లెమన్, కొన్ని గ్రీన్ చిల్లీస్, ఆనియన్, టొమాటో అండ్ పన్నీర్ బికాస్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తున్నా. నార్మల్ బ్రెడ్ ఎక్కువ క్యాలరీస్, అందులో షుగర్, మిల్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తున్నా. ఆర్ యూ కెన్ ఆల్సో యూస్ సార్డో. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్ కట్ చేద్దాం ముందు, పెద్ద టాస్క్ కాబట్టి ఫస్ట్ ఆనియన్ కట్ చేయాలి. మీ ఇష్టం, మీరు ఎంతనే వేసుకోండి. ఆనియన్, టొమాటో మెజర్మెంట్స్ మీ ఇష్టం. మీకు ఆనియన్ ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోండి, ఆర్ అట్లా రాగా తినడం ఇష్టం లేకపోతే యూ కెన్ ఆల్సో స్కిప్. బట్ వేసుకుంటే కొంచెం ఎక్కువ టేస్టీ అండ్ బాగుంటుంది. సో ఎస్, మనకి ఇంత సరిపోతుంది. మా మమ్మీకి ఆనియన్ ఇష్టం లేదు కాబట్టి కొంచెమే యాడ్ చేస్తున్నా. ఇందులో నా కళ్ళు మండుతున్నాయి బేసిక్గా. ఇంకా కనిపిస్తున్నానా? ఓకే. ఆల్సో కొంచెం టొమాటో. ఇవన్నీ వేస్తే కొంచెం తినబుద్ధి అవుతుంది బికాస్ అవకాడో ఆల్రెడీ సప్పసప్పగానే ఉంటుంది. ఇవన్నీ వేస్తే కొంచెం అట్లా టేస్ట్ అట్లా తగులుతుంది కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను నేను. ఎంత అడ్డదిడ్డంగా కట్ చేస్తున్నాను బికాస్ తినేది నేనే, ఇంకెవరు, నేను మమ్మీ. మీరు నీట్గా కట్ చేసుకోండి, నాలాగా ఉండకండి. ఓకే. ఆల్సో ఒక గ్రీన్ చిల్లీ. పొద్దున కాబట్టి ఎక్కువ స్పైసీ ఇవన్నీ ప్రిఫర్ చేయకుండా జస్ట్ కొంచెమే గ్రీన్ చిల్లీ వేస్తే చాలు. కారం బదులు మనం గ్రీన్ చిల్లీ వేస్తున్నాం. ఇప్పుడు దీంతో పని అయిపోయింది. సో పక్కన పెట్టేసి మన అవకాడోని ఫ్రేమ్లోకి తీసుకుందాం. ఐ హోప్ ఇది ఎట్లా కట్ చేస్తారు. ఓకే, ఇట్లనేనా? ఎట్లనో అట్లా కట్ చేద్దాం. ఇట్లనే. వావ్, రాగా లేదు, కొంచెం మెత్తగా ఉంది. అయ్యో, ఇట్లా కట్ చేస్తారు కదా, నేను సారీ గైస్. ఓకే, ఇప్పుడు అవకాడో అంతా నీట్గా కట్ చేసేసిన. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ పిండుతున్నాం. ఒక హాఫ్ నిమ్మకాయ, హాఫ్ కూడా కాదు, జస్ట్ 1 tablespoon నిమ్మకాయ. ఓకే, జస్ట్ కొంచెం అట్లా ఎనఫ్. ఇప్పుడు ఇది మొత్తం స్మాష్ చేసుకోవాలి. మీరు స్మూత్తో మ్యాష్ చేసుకోవచ్చు. బట్ నేను చేతితో చేస్తున్నా బికాస్ మెత్తగా, అయ్యో ఇది మెత్తగా ఉందనుకున్నా కానీ ఎక్కువ మెత్తలేదు. ఇట్స్ ఓకే, బయట పడుతుంది, తిడుతుంది మమ్మీ. సో ఇదంతా ఇట్లా మంచిగా మ్యాష్ చేసుకుందాం. కట్ చేసిన వెంటనే లెమన్ జ్యూస్ వేయండి. అమ్మా, చాలా గట్టిగా ఉందిగా, ఇది చల్లగా ఉంది, గట్టిగా ఉంది. సో ఇదంతా నీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పటిదాకా కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేస్తున్నా. ఆల్సో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు కూడా వెరీ 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 లిటిల్ ఉప్పు. ఇప్పుడు ఒక ప్యాన్లో వెరీ వెరీ లిటిల్ ఆయిల్, వెరీ లిటిల్, చల్ అది పోయినట్టు అంత కొంచెం ఆయిల్ వేసి అందులో సిమ్లో పెట్టుకున్నాం. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, అదే స్పూన్తో కలుపుతున్నా. పన్నీర్ యాడ్ చేస్తున్నా.
ఇట్లనే రాగా కూడా మీరు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, అంటే ఈ కారం ఉప్పు ఇవన్నీ లేకుండా కూడా. బట్ అట్లా ఉత్తుగా తినబుద్ధి కాదు కాబట్టి పన్నీర్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి గైస్, ఆయిల్ ఆల్సో హ్యాస్ క్యాలరీస్. సో మీరు ఎంత ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎస్, నేను రాగానే తింటా పన్నీర్, బట్ మా మమ్మీ కూడా తింటుంది కాబట్టి కొంచెం ఇట్లా కారం ఇవన్నీ ఇష్టం. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 స్లైస్ బ్రెడ్ చాలా ఎక్కువ నాకు. దాంట్లో ఇందాక మనం అవకాడో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ అవకాడోని దానిపైన స్ప్రెడ్ చేద్దాం. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అవకాడో. మీరు 1 స్లైస్ తింటారా, 2 స్లైసెస్ తింటారా, దట్ ఈస్ ఆల్సో అప్ టు యూ గైస్. సో నీట్గా అవకాడో స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇప్పటిదాకా మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని దీనిపైన యాడ్ చేయాలి. పన్నీర్ కూడా మీ ఇష్టం, మీ బాడీ వెయిట్ ప్రకారం ప్రోటీన్ ఇంటేక్ ఇవన్నీ ఎంత తీసుకోవాలో చూసి యూ క్యాన్ యాడ్ పన్నీర్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ కలర్ఫుల్. మా మమ్మీకి ఇస్తా, షిల్ టేస్ట్ ఇట్ అండ్ చెప్తుంది ఎట్లుందో. ఇది నీకు, ఇది నాకు. బ్రెడ్ కాల్వరు, అట్లనే తింటారు. తిను, టేస్ట్ చెప్పాలి. అవకాడో బై ద వే ఫస్ట్ టైం తింటుంది. సో ఉంది, చూసి వేసిన మమ్మీ. పన్నీర్తో కూడా తిను, తిను ఎట్లుంది. అదేమైంది, ఇదేమైంది. బ్రెడ్ ఎవరైనా కాలుస్తారా చెప్పండి, నీకు అన్నీ కావాలి. 10కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? 8. చాలా 8. అవకాడో తింటే అలవాటు అవుతుంది, అప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా ఉల్లిగడ్డ నీకోసం పన్నీర్ ఇట్లా కారం ఉప్పు వేసిన, లేకపోతే నేను పచ్చి పన్నీర్ వేస్తుండే. బాగుంది గైస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు అవకాడో ఇష్టం ఉంటే వేసుకోండి, కాదు అదే మెయిన్ ఇంగ్రీడియంట్. మీకు అవకాడో నచ్చితే మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఓకే గైస్, అవకాడో పనీర్ టోస్ట్ ఈజ్ అ హిట్. అండ్ మీకు అవకాడో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు పర్సనలీ వచ్చి మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే స్నాప్చాట్లో, లేకపోతే కింద కామెంట్స్ నాకు చెప్పండి ఎట్లుందో. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.